తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు ముఖ్య సమాచారంగా మన జేఏసీ ఛానల్ నుంచి మనం చెప్పదలసిన విషయం ఒకటే. ప్రజలారా అప్రమత్తంగా ఉండండి. మీ అమాయకత్వాన్ని ఆయుధంగా తయారు చేసుకొని మెడికల్ షాప్ నిర్వాహకులు దొంగ మెడిసిన్ సేల్ చేస్తారు. వాళ్ళకు 10 రూపాయలు వచ్చే స్లిప్ని మీకు 100 రూపాయలకు అమ్మడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రం మొత్తానికి ఏ ఏ మెడిసిన్ ఎంత రేటో మీరు తిరగబడవలసిన అవసరం వచ్చింది. ఎందుకంటే అక్కడ ఖచ్చితంగా చదువుకున్నటువంటి విద్యావంతులు లేకుండా ఇష్టానుసారంగా మెడికల్ వ్యాపారాలు చేస్తున్నారు కాబట్టి మీరు కనీసం అవగాహన రావాలి. ఎగ్జాంపుల్, ఒళ్ళు నొప్పుల కంటే ఏ టాబ్లెట్ పనిచేస్తుంది, జ్వరానికంటే ఏ టాబ్లెట్, విరోచనల కంటే ఏంటిది, వామిటింగ్స్ అన్నది ఏ టాబ్లెట్స్ అన్నది మీకు ఈరోజు టాబ్లెట్ పేరు, దానికి అయ్యే ఖర్చు రేటు చెప్పడం జరుగుతుంది. ప్రజలారా తప్పకుండా మీరు దీన్ని ఆచరించి ఈ వీడియోని కూడా చూసి మీరు పలాని కాడ పెయిన్ కిల్లర్లకు 5 రూపాయలు కాదురా, పలానిది 2 రూపాయలకే వస్తుంది అన్న రీతికి మీరు తిరగబడితేనే ఉద్యమం స్టార్ట్ అవుతుంది. కనుక దయతలిసి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూసి మన ఛానల్ గిట్ట మీకు ఏమన్నా నా వల్ల ఉపయోగపడుతుంది అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనవి చేస్తూ, మీకోసమే ప్రతిదీ వీడియో చేస్తున్నాను కాబట్టి ప్రజలారా తప్పకుండా ఒకసారి చూడండి ఏ టాబ్లెట్ ఎంతవరకు. ఈరోజు పెయిన్ కిల్లర్ వచ్చింది. పెయిన్ కిల్లర్ అంటే ఒళ్ళు నొప్పులు కానీ కాళ్ళ నొప్పుల కంటే మీకు ఎర్ర టాబ్లెట్ ఇస్తుండు. అది ఏమేమి ఇస్తుండు, అందులో డ్రగ్ అసిక్లోపినాక్ అనే డ్రగ్ ఉండాలి. అసిక్లోపినాక్ ఈ అసిక్లోపినాక్ అన్నది ఎంత అంటే అసిక్లోపినాక్ వచ్చి రేట్ వచ్చేసి మీకు ఇప్పుడు 7 రూపీస్కి అమ్ముతుండు. 7 రూపీస్ కాదు, 7 రూపీస్కు మెడికల్ షాప్లో అమ్ముతాను. దీన్ని స్లిప్ వచ్చేసి ఎంత తెలుసా అండి, 12 రూపీస్ పడుతుంది. టోటల్ 10 టాబ్లెట్లకు 12 రూపాయలు. అంటే మీకు డబల్ ఆనికి ఇన్కమ్ కావాలంటే 25 రూపాయలకు అమ్మిన టాబ్లెట్ స్లిప్ మొత్తానికి 25 రూపాయలు అమ్మిన డబల్ లాభం. ఇక్కడ మీకు కనీసము ఒక టాబ్లెట్లకు 3 రూపాయలకి ఇచ్చిన 30 రూపాయలు పడుతుంది. అక్కడ 7 రూపాయలకు అమ్మవలసిన అవసరం లేదు. ఇది పెయిన్ కిల్లర్లు, ఎర్ర గోళీలు అంటారు అన్నట్టు, రెడ్ కలర్ ఎక్కువ శాతం అదే అమ్ముతారు. కొన్ని సిల్వర్ కలర్లో స్లిప్ వస్తుంది. అసిక్లోపినాక్ టాబ్లెట్ ఈ స్లిప్ని 25 రూపాయల కంటే ఎక్కువ కడగకండి. పోయిన నొప్పులు వస్తా అంటే 25 రూపాయల స్లిప్ తీసుకొని మీ ఇంట్లోనే పెట్టుకోండి, ఇంట్లో ఉంచుకోండి. 25 రూపాయలది తీసుకొని ఇంట్లో పెట్టుకుంటే మీకు ఎప్పుడు నొప్పులు వచ్చినా ఎక్కువ వాడడం వల్ల దాని ఎఫెక్ట్ ఏంటంటే కిడ్నీ ఫెయిల్యూర్ అవుతాయి. పెయిన్ కిల్లర్లు కూడా అస్తమానం వాడకండి దయతలిసి. ఆడడం వల్ల కూడా పల్లెటూర్లల్లో పనిచేసిన వాళ్ళు ఎక్కువ మంది ఒళ్ళు నొప్పులకు అది అని వెళ్తే ఆర్ఎంపీలు 7-8 రూపాయలకు 5 రూపాయలకు అంటగట్టడం జరుగుతుంది. నువ్వు 5 రూపాయలకు అంటడే 50 రూపాయలు మెయింటైన్ చేస్తున్నావు. నీకు వచ్చేది 12 రూపాయలకు 50 రూపాయలు తీసుకోవడం వల్ల ఇది మరీ దౌర్యోగం చేయకుండా మినిమం 30 రూపాయలు తీసుకోండి అత్యధికంగా. కానీ లాస్ట్కు 25 రూపాయల కంటే ఎక్కువ అడగండి. 10 టాబ్లెట్లకు 25 రూపాయలు మాత్రమే అడగాలి. ఒక టాబ్లెట్కు 3 రూపాయల కంటే ఎక్కువ ఇయ్యని, ఏ గోలైనా 3 రూపాయల కంటే ఎక్కువ ఇయ్యని అనాలి. ఎందుకు ఇవ్వద్దు, ఏ గోలు 3 రూపాయల కంటే ఎక్కువ ఇవ్వద్దు సార్ అనొచ్చు. 3 రూపాయలు ఇవ్వడం వల్ల కూడా వాళ్ళకు డబల్ లాభం. ఒక ఏ టాబ్లెట్ అయినా, ఏ మెడిసిన్ అయినా 3 రూపాయలు మాత్రమే. ఫస్ట్ ఈ 3 రూపాయల కంటే ఎక్కువ అమ్మే మెడికల్ షాప్ ఎవడైతే ఉందో వానికి చెప్పులు మెడకేసినా తప్పు లేదు, ఎక్కువ అమ్మిన వానికి. ఎందుకంటే నీకు ఏ టాబ్లెట్ ఎంత ధర, ఎంత ఎంఆర్పి ఉంటుంది, డ్రగ్ కంట్రోల్ ప్రైస్ ఆర్డర్ ప్రకారం కూడా ఏమైంది, 1950 ఏం చెప్పింది, డ్రగ్ ప్రైస్ కంట్రోల్ ఆర్డర్ ప్రకారం ఏం చెప్పింది, ఎంత నిర్ధీత స్థితి ఉన్నది, ఎంత మ్యానుఫ్యాక్చర్ యూనిట్ తర్వాత ఏమైంది అన్నది ఎంఫార్మసీ అనాలిసిస్ చదివినటువంటి
డ్రగ్ రెగ్యులేటరీ అఫైర్స్ సిస్టంలో రెగ్యులేటరీ అఫైర్లో స్పష్టంగా కూడా ఉంటుంది. ఎవడే కేసులు వేసినా ఎంతవరకు అయినవైనా యాజ్ ఫర్ లా, యాజ్ ఫర్ యాక్ట్ ఇంప్లిమెంటేషన్ అన్నది పక్కా జరగాలి. చదువుకొని అన్ఎడ్యుకేటర్లు మొత్తం ఇట్లా చెప్తడం జరుగుతుంది. మిత్రులారా, ఈరోజు మీకు స్పష్టమైనగా ఎందుకు ₹3 కంటేనే ఎక్కువ అనవచ్చును. ఏ టాబ్లెట్ అయినా ₹3 మాత్రమే. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మెడికల్ చట్టాన్ని చరిత్ర బయట పెట్టాలి. అపోలో ఉంది చైన్ సిస్టమ్ ఎందుకు పోతుంది, ఆడెవడెంత మందికి లంచాలు ఇస్తాడు. మరి ఏకదంగా మెడిప్లస్ రీసెంట్గా చూస్తే అనిల్ జిల్లా, నువ్వు యూట్యూబర్ కావచ్చు, ఫేమస్ కావచ్చు, ఒక ఎంఎస్సీ చదువుకున్న పోస్ట్ గ్రాడ్యుయేట్ అని తెలిసింది. నువ్వు నీ స్వలాభాల కోసం, డబ్బుల కోసం ఎవరు ఇంటర్వ్యూ చేసేటప్పుడు తెలియదా? 10వ తరగతి ఇంటర్మీడియట్ వాళ్ళకు అది మెడిప్లస్లా జాబ్లు అని చెప్పినావు. ఒక ఎంఆర్పి ఎంత తెలుసా? ₹382. బయట ఎంఆర్పి ఎంత తెలుసా? షుగర్ టాబ్లెట్ ₹182 స్లిప్ని ఇష్టారంగా మ్యానుఫ్యాక్చర్ చేసి మార్కెట్లో అమ్మిన వైనం మెడిప్లస్. అందులో H1 డ్రగ్ రిజిస్ట్రేషన్ చేయవలసింది రిజిస్టర్ అయినటువంటి ఫార్మసిస్ట్. అక్కడ ఫార్మసిస్ట్ ఉండకుండా 10th ఇంటర్లతోని మత్తు టాబ్లెట్లు అన్ని అమ్మించి మరి అందరి బానిస చేస్తావా? నీ ఇంటర్వ్యూ వల్ల ఎవరికి ఉపయోగపడుతుంది? జాబులు ఉన్నాయి అని చెప్పినావు. మరి నీ వల్ల ఏందన్నట్టు ఇది పద్ధతి కాదు కదా. ఎక్కడ మెడికల్ వాళ్ళు ఎవరు రిప్లై కావద్దని ఇష్టార్సంగా ఇస్తే అనుకున్నావా? ప్రజల ప్రాణాలతో చెలగటమా నీ ఇంటర్వ్యూ? ఖబర్దార్, ఇంకొకసారి అట్లాంటి మీడియా చేసింది అనుకో బాగుండేది లేదు. ఇలా ₹3 అంటే నొప్పుల గోళీలు, అందరికి అర్థమయ్యే చెప్తా, నొప్పుల గోళీలు. బయట అమ్మేది, మెడికల్ షాపులు అమ్మేది ₹5 నుంచి ₹7. స్లిప్పు ధర కేవలం ₹12. ఒక టాబ్లెట్ ధర 5. ఇక్కడ నీకు ₹3 చొప్పున అమ్మిన 10 టాబ్లెట్లకు ₹30. నీ ₹12 కంటే ఎక్స్ట్రా డబల్ లాభం వచ్చిందా లేదా? మిత్రులారా, కరెక్ట్ చూడండి. నొప్పుల గోళీలు, డ్రగ్ పేరు అసిక్లోపినాక్ అండ్ డైక్లోపినాక్. ఇది ట్రెమడాల్ అంటే మీకు ఇచ్చే అర్హతలు ఉండవు. ట్రెమడాల్ ఇచ్చినా మీ మీద కేసు వేయచ్చు. అటు స్టెరాయిల్ డ్రగ్స్. డైక్లోపినాక్, అసిక్లోపినాకు మొత్తం స్లిప్పు ధర పడేది ₹12 మాత్రమే. కొన్ని జనరిక్ ఇంకా ₹10 మాత్రం. బ్రాండెడ్ ఎవడు ఆడాడు ఇక్కడ. జీరోడాల్ అన్నది అవి కొంచెం బ్రాండెడ్ కాబట్టి, అవి ఏ కంపెనీ కూడా అన్నారు కాబట్టి మీకు ఇచ్చేది లోయెస్ట్ కంపెనీలో ఇస్తారు, అదే తీసుకోండి. ₹30 అంటే ఇప్పుడు ₹12, ₹30, ₹3 కానీ మీకు ₹5-7 చొప్పున అమ్ముతారు. ఇట్లాంటి వాటిని నిర్మూలించాలంటే ఏ టాబ్లెట్ అయినా ₹3 మాత్రమే అని పెడితే నేను డబల్ ఇన్కమ్ రాకుండా ₹3 అని చెప్పిన. ఓకేనా? ఇది. ఇంకొకటి విరేచనాలు, ఎల్డోఫర్, లోపరమైడ్ డ్రగ్, మీకు డ్రగ్ అంటే అర్థం కాకపోవచ్చు. లోపరమైడ్ డ్రగ్, దీని స్లిప్కి వచ్చేసి కేవలం జనరిక్లా ₹9-10 కంటే ఎక్కువ ఉండదు. టాబ్లెట్కి వచ్చేసి ₹3 ఇస్తాడు ఒకటి. ఇప్పుడు ₹4 అయింది. ఇది ₹30 అమ్ముతుండు. కనీసం ₹20 స్లిప్ అమ్మిన ఒకటే కదా. దీన్ని ₹2 మాత్రమే అడగాలి. మనము ఫస్ట్ దీనికి ₹2 అడగాలి. మోషన్స్ అవుతున్నాయంటే కేవలం ₹2 మాత్రమే టాబ్లెట్. పెయిన్ నొప్పులకు కేవలం ₹3 మాత్రమే.
తెలంగాణ రాష్ట్రంలో ఏ టాబ్లెట్ అయినా చిన్నది ₹3 మాత్రమే. ఏది? ఓటీసీ డ్రగ్ కౌంటర్. ఒక అజిత్రోమైసిన్ మినహా మిగతా అన్నీ కూడా అతి తక్కువ ధర డ్రగ్సే. ఏ ఒక్క టాబ్లెట్ అయినా. అర్థమైందా? ఇవి ₹3 అంటే అసిక్లో ఒళ్ళు నొప్పులై జ్వరం టాబ్లెట్ ఎంతో తెలుసా? డోలో 650 అన్నదేమో బ్రాండ్ కింద అంటుంటే పారాసిట్ 500 కానీ 650 అన్నది కూడా దానికి ఎంత అన్నది ఇప్పుడు మీకు స్పష్టంగా చెప్తా. పారాసిటమాల్ వచ్చేసి స్లిప్కి టోటల్ అమౌంట్ కేవలం ₹8. పారాసిట్ జిఎస్టీ అన్ని కలుపుకొని పారాసిట్ 650కి ₹8, 500కి ₹5, 6 జనరిక్లా. ఇది మీకు యాక్చువల్ వచ్చేసి మీ వాళ్ళ షాప్ నిర్వాహకులకి ₹8 వస్తే మీకు కనీసం ₹15 అమ్మినా వాళ్ళకి ఇన్కమ్. అంటే ఈ టాబ్లెట్ ₹2 కంటే ఏది డోలో కానీ డోలోఫర్ కానీ నెక్స్ట్ డోలోఫర్, పారాసిట్ ఇవి ఏదైనా కానీ ఇది యూజెస్ ఫీవర్, జ్వరం. ఇవి వచ్చేసి రాష్ట్రంలో ఎన్ని రూపాయలు ఏ టాబ్లెట్ అయినా ₹1కి కూడా ఇవ్వచ్చు. ₹2 ఎనఫ్. ₹3 కంటే కింది నేను చెప్పేది ఓటీసీ ఓవర్ ద కౌంటర్ డ్రగ్స్. నెక్స్ట్ ఫీవర్ వచ్చింది, పాన్ కిల్లర్లు వచ్చినాయి, విరోచనాలు వచ్చింది. నెక్స్ట్ ఇంకేంటిది మీకు వచ్చేసి ఎలర్జీ. ఈ ఎలర్జీకి వచ్చాయంటే దీనికి యూజ్ చేయాల్సింది ఫ్లూకోనజాల్, ఇట్రోకోనజాల్, ఫ్లూకోనజాల్. ఇంకా సోప్స్కి వస్తే నికో సోప్ బాగా ఉపయోగపడుతుంది. దానికి నికో సోప్. చిన్నపిల్లలకైతే పెన్సిలిన్ కూడా ఇప్పించి ఇవి. ఇప్పుడు దీనికి ఇంకో ఆల్టర్గా టాబ్లెట్ రాస్తుర్రు. ఇంకొక టాబ్లెట్ వచ్చేసి ఇంకొకటి ఉంది. ఈ టాబ్లెట్లకు వచ్చేసి ఫ్లూకోనజాల్ ₹13 తీసుకుంటుండ్రు ఎంఆర్పి, కానీ ఇక్కడ వచ్చేసి ₹6. దీన్ని ₹10 ఇచ్చినా ఓకే. ఇట్రోకోనజాల్ 200 ఎంఆర్పి ఉంటుంది, వీళ్ళకి వచ్చేసి ₹40. దీన్ని ₹60 కంటే ఎక్కువ అడగండి. నికోసోప్ ₹130 ఉంటుంది, వీళ్ళకి వచ్చేసి ₹80. ₹100 వేసుకోండి. పెన్సిలిన్ ఇంజక్షన్లు అయితే దౌర్భాగ్యం. ₹5 ఇంజక్షన్ ₹50 తీసుకుంటాను. కనీసం ₹10 ₹100 తీసుకున్న టాబ్లెట్ ₹5 ఇంజక్షన్ని ₹50 తీసుకున్న వైనం మన తెలంగాణ రాష్ట్రంలో ఉంది. పారాసిటమాలే కానీ ప్రతిది ఏదైనా కానీ యాంటీబయాటిక్సే కానీ ఏదైనా ₹12 కంటే ఎక్కువ ఉండదు. మామూలుగా మీకు జ్వరాలు వచ్చి ఆర్ఎంపీలకు పిఎంపీలకు పోయేది ఇదే కదా. ఆ టాబ్లెట్ల గురించే మీకు ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది మిత్రులారా. నెక్స్ట్ ఇప్పుడు ఎలర్జీ అయిపోయింది. కడుపు నొప్పికి వచ్చిందంటే మెప్టాస్పేస్,
మెపానిక్ యాసిడ్, డైసైక్లోమైన్ యాసిడ్ హైడ్రోసైక్లిన్, ఇది వచ్చేసి సైక్లోఫామ్. సైక్లోఫామ్లో ఉండేది ఏ డ్రగ్, మెప్టాస్పేస్లో ఉండేది ఏ డ్రగ్. ఇది లేడీస్కి ఎక్కువ వస్తుంది. లేడీస్కి ఎక్కువ స్టమక్ పెయిన్ అంటే మెప్టాస్పేస్కి వస్తుంది. ఇది సైక్లోఫామ్ చిన్నపిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కానీ మామూలుగా సివియర్గా పెయిన్ వస్తే అవుతుంది. దీని కాస్ట్ వచ్చేసి 2 రూపీస్ ఒక టాబ్లెట్, బయట 5 రూపీస్ తీసుకుంటున్నారు. ఈ కాంబినేషన్ డ్రగ్ డైసైక్లోమిన్ ఏది ఉన్నా ఈ టాబ్లెట్ వచ్చేసి 2 రూపీస్. అలా ఇన్కమ్ బోంగాన్ 20 రూపీస్ పడుతుంది స్లిప్పు. మనం 2 రూపీస్ రోగంగా కొంటే వాళ్ళకి వచ్చేసి ఇది 13 రూపీస్, ఇది వచ్చేసి 13 రూపీస్, 12, 13 అంతే విత్ జిఎస్టీ. జనరికే, రాష్ట్రం మొత్తం ఉన్న జనరికే. బ్రాండెడ్ అన్నాడు అని కంపెనీ గిఫ్టులు ఇచ్చి ప్రోత్సహించుకున్న తప్ప బయట స్టాండర్డ్ ఐఎస్ఐసో స్టాండర్డ్ నెంబర్ WHO ఆర్గనైజేషన్ ఇచ్చినటువంటిది డ్రగ్ ప్రైజర్ కంట్రోల్ ఆర్డర్ని ఉల్లంఘించినప్పుడు ఏ యాక్ట్ ఎవరికి పనిచేస్తుంది అంటే మీరు డబల్ ఇన్కమ్ తీసుకోగాను కూడా మిగులుబాటుగా ఇక్కడ ఇన్కమ్ పడబడుతుంది. కాబట్టి షాప్ నిర్వాహకులారా ఖబర్దార్ అని చెప్పడం జరుగుతుంది. రాష్ట్రం మొత్తం కూడా రక్తం పీల్చినట్టు శవాల మీద చేస్తారు. మీ ఆర్ఎంపీల వల్ల పిఎంపీల వల్లనే కార్పొరేట్ దందకు కోఆపరేట్ జరుగుతుంది. ఆ 10th క్లాస్ ఫెయిల్ అయినోడు ఒక్కొక్కడు డాక్టర్ అని చిలకడం ఆడుతుంది. దొంగ సర్టిఫికెట్ల మ్యానుఫ్యాక్చర్లు అవుతున్నాయి. కాబట్టి డబ్బుకమని సంపాదిస్తున్నారు, తొందరగా ప్రజల్ని చంపుతున్నారు. ప్రోటీన్ పౌడర్ అంటారా? దయతలిసి ప్రోటీన్ పౌడర్ కొనకండి. అది వచ్చేసి 30 రూపాయలు మాత్రమే, మీకు అమ్మేది 300 రూపాయలు మాత్రమే. ప్రోటీన్ పౌడర్ వచ్చేది 30 రూపాయలు, మీకు అమ్మేది 300 రూపాయలు. ఏ కంపెనీ అయినా కానీ 50 రూపాయల లోపే ఉంటుంది. అది దానివల్ల ప్రమాదం ఉన్నది, అది మంచిది కాదు అని కూడా చెప్పడం జరుగుతుంది మిత్రులారా. ఓకేనా? ఇట్లా ప్రజల్ని డబల్ రేట్లకు 3 రేట్లకు మోసపని ప్రతి ఒక్కరు తెల్ల కొట్టేసి డాక్టర్ అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇట్లాంటి మళ్ళోసారి జరగకూడదు అన్న నిబంధనతోనే మనము ఉద్యమాలు చేస్తున్నాం తప్ప ఎవరినో పొట్టగొట్టాలనో కాదు. ఎందుకంటే మీరు ప్రజల్ని మోసం చేసినంత చీటింగ్ కాదు. మీరు ఏ ఉద్యమాలు చేసినా ఎక్కడో చూసినా రీసెంట్గా కూడా ఆర్ఎంపీల యూనియన్ ఆట ధర్నాలాట ఇందిరా పార్క్. మీరు ధర్నాలు కాదు, నేషనల్ మెడికల్ కౌన్సిలింగ్ వాళ్ళు అడ్డుకున్నా కానీ ఫార్మసిస్ట్లో మొబ్బుకో. ఎందుకంటే ఫార్మసిస్ట్లో చిన్న చూపు చూసేదంటే మీరు రేట్లు ఆడారు. ఏది PCI సర్టిఫికెటు 15-20 వేలకి వచ్చే బిచ్చపాల సర్టిఫికెట్ అని. అరే ఫార్మసిస్టులు మీకు సిగ్గులేదు కానీ మీరు బిచ్చగాళ్ళ 60 సిగ్గుండాలి. మనకు బరోబ్బరు తిట్టాలి. ఎవడైతే సిగ్గుశరం లేనోడు సర్టిఫికెట్ అద్దెకిచ్చిండో వానికి ఖబర్దారుగా చెప్తున్నా, బిచ్చగాల కంటే ఎక్కువ అయిపోయింది. డబల్ రేట్లకు ఇన్కమ్ అమ్మినా కానీ 3 రేట్ అయిపోయి 344 అయిపోయి ప్రజల ప్రాణం తీసే కాడికి వచ్చింది. లాస్ట్కు విలువ వినియోగత లేకుండా కోర్సుకు అయిపోయింది. ఇంతటికి సర్టిఫికెట్ అమ్ముకోవడానికి 4 సంవత్సరాలు చదువుడు ఎందుకురా నాయన? కష్టపడి కుస్తీ పడడం ఎందుకు? యూనివర్సిటీలో ఫీజు ఎందుకు కట్టడం? పేజ్ రియంబర్స్ లేకుండా ఎంతమందికి ఇబ్బందులు ఉన్నాయి. స్టూడెంట్స్ అనేమో ఫీజుల గురించి యూనివర్సిటీలు కాలేజీలన్నీ పీక్క తినబట్టే. చదువుకున్న విద్య విలువ ఉండదు సన్యాసులారా. నెక్స్ట్ ఇంకేం టాబ్లెట్స్ ఉన్నాయి మనం మాట్లాడాల్సింది? కడుపు నొప్పి అయిపోయింది, విరేచనాలు అయిపోయింది, జ్వరం అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు నట్టలు ఉన్నాయి. ఆల్బెండజోల్ వచ్చేసి ఇది తక్కువనే ఉంటుంది. దీని ఖరీదు కూడా ఇంచుమించు ఒక్కొక్కటి 5 రూపీస్ అన్నట్టు దానికి ఒకటి పౌడర్ లెక్కిస్తున్నారు. అది పౌడర్ అయినా ఏదైనా అతి తక్కువ 30 రూపీస్ లోపే ఉంటుంది. ఇది 30 రూపీస్ లోపే. ఇది నట్టలకు యూజ్ చేసేది. నెక్స్ట్ ఇంకా పర్సనల్ ప్రాబ్లం అవన్నీ కూడా ఏ టాబ్లెట్ అయినా 5 రూపీస్ లోపే. అత్యధికంగా ఆపరేషన్లు చేసినప్పుడు కూడా సర్జికల్ ఒక్కొక్క కార్పొరేట్ హాస్పిటల్లో 50 రూపాయలు దాన్ని 500 వేసిన వైనం ఉంది. ఇట్లాంటి అరిగట్టాలంటే మన జేఏసీ ముందుకు రాక తప్పదు. ఒక్కొక్కటి పెయిన్ కిల్లర్లు చూడండి మిత్రులారా. పెయిన్ కిల్లర్ కేవలం ₹3. అసిక్లోఫినాక్
డైక్లోఫినాక్, విరేచనాలు 2 రూపీస్, లోపరమైడ్ ఎల్డోపర్ అంటారు. స్లిప్ వచ్చేసి తక్కువలో పడుతుంది కాబట్టి కేవలం 2 రూపాయలు తీసుకుంటేనే అలా తక్కువకే వస్తుంది. పెయిన్ కిల్లర్లు 5-7 రూపాయలు అమ్ముతున్నారు కాబట్టి 3 రూపాయలు మాత్రమే. దయతలిసి ప్రజలారు ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ స్టమక్ పెయిన్, కడుపు నొప్పి 2 రూపీస్ మాత్రమే. నెక్స్ట్ ఇవి టాబ్లెట్ల ధరలు. విరేచనాలు, పెయిన్ కిల్లర్లు, కడుపు నొప్పి, ఫీవర్, జ్వరం 2 రూపాయలు. ఒక్కొక్క టాబ్లెట్ ధర 2-3 రూపాయలు ఇక్కడ పెంచాలి, ఏ టాబ్లెట్ చూసుకున్నట్టయినా. కాబట్టి దయతలిసి ప్రజలారా వీటిని గుర్తుపెట్టుకోండి. ఇంజక్షన్ ధర అయితే ఒక ఇంజక్షన్ అయితే పల్లెటూరులో 50 రూపాయలు, 100 రూపాయలు ఆడు. అది సన్యాసులారా, మీరు సిరంజి ధర ఎంతరా బాయ్? మీరు గంతగనం ఎందుకు తీసుకుంటారు? ఎవరన్నా సొమ్మురా బాయ్? మీరు సర్వీస్ చేయకుండా మిమ్మల్ని సర్వీస్ చేయమని ఎవడన్నా బతులాడుతాడా? మీ వల్ల ఉపయోగాలు ఉంటాయో ప్రాణాలు పోతాయిరా బాయ్? ఒక్క సిరంజి ధర 2 రూపీస్. 10 ml కానీ 5 ml కానీ 2 ml కానీ ఒక కట్ట వస్తుంది, అది 500 వస్తుంది. ఎంత? 2 రూపీస్ కంటే ఎక్కువ ఉంటుందా? దాని ఎంఆర్పి చూస్తే 11 రూపాయలు ఉంటుంది. సరే, సిరంజి వచ్చేసి సిరంజికి సిరంజికి 2 రూపీస్ వేసుకుందాం. నువ్వు వేసే ఇంజెక్షన్లకు ఇంజెక్షన్ ఖరీదు ఎంత ఉంటుంది? అది బుడ్డికి ఎంత ఉంటుంది? మొత్తం కలిసి 10-20 రూపాయల కంటే ఉండదు. అలా 10 ఇస్తావు. దానిలో నుంచి ఒకటి తీస్తే దానికి 4 రూపీస్ ఉంటుంది, వేసుకో. మొత్తం కలిసి నీకు 10 రూపీస్ ఇన్కమ్ అవుతలేదు. నీ సర్వీస్ తీసుకుంటే 20 రూపీస్. ఇంజెక్షన్ ఎక్కడ వేసినా 20 రూపాయల కంటే ఎక్కువ ఇవ్వకండి. పల్లెల్లా ఇంజెక్షన్ ప్రైస్ 20 రూపాయలు మాత్రమే, విత్ సర్వీస్తోని. ఏ డాక్టర్ వేసినా ఎక్కువ అని అనుకో, అరే ఇంకొకసారి నువ్వు ఇంజక్షన్లు ఎత్తే కొట్టడం జరుగుతుంది, పొట్టుదని నూర్రి. ఓకేనా? ఇంజెక్షన్ ధర ప్రైజు 20 రూపాయలు మాత్రమే. ఏ ఇంజెక్షన్ అయినా కానీ. ఇది ప్రజలారా మీరు గుర్తుంచుకోవాల్సింది. అతి తక్కువకు మెడిసిన్ రావాలంటే ఫస్ట్ మీరు అనాలోచితోనే ఆలోచించే స్థాయికి ఎదగాలి. మిమ్మల్ని మేలుకొల్పడానికి తయారు చేస్తున్నాం కాబట్టి మీరు కూడా మాకు ఉపయోగపడ్డట్టు ఉంటుంది. మీకోసం గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా నాణ్యమైన మందులు వచ్చేలా చూస్తాం. కాబట్టి మీకు మేము ఉద్యమాలు చేస్తున్నాం కాబట్టి ప్రజలారా ఫస్ట్ మీరు కళ్ళు తెరుచుకున్న తర్వాత మేము ఉద్యమాలు చేయగలుగుతాం. మా ఫార్మర్ చదువుకున్న సన్యాసులంతా అమ్ముడు వేళ్ళు ఈరోజు వ్యాపారస్తులు యూనియన్కి ఏర్పాటు చేసి మీటింగ్లు అని చెప్పుకొని మాకు అడ్డు రావద్దని డ్రగ్ ఇన్స్పెక్టర్లకు డబ్బులు ఇచ్చుకుంటా కొనుగోలు చేసిర్రు. వాళ్ళందరూ మేము లేదని చెప్పి వాళ్ళు సీఎంలు కలిసి అంత రేంజ్ ఉన్నదట. మరి ఎవరికి ఎక్కడి దగ్గర పోతుందో, ఎవరిది ఎక్కడ ఉన్నదో మనం ఖబర్దారు చేసి ఉద్యమ చరిత్రగా నిలవాల్సిన అవసరం ఉన్నది. మిత్రులారా, ఇప్పటితోని ఈరోజుతో ఈ యొక్క సారాంశం ముగించేస్తున్నాను. కాబట్టి మీరు ప్రతి ఒక్కరూ అతి తక్కువ ధరలకు మందు కొనుక్కోవాలి మనవి చేస్తూ నేను మీ టీపీ జేఏసీ న్యూస్.